Hi friends, welcome to the Cine Matters channel. Here is the review of KCR. కేశవ చంద్ర రమావత్ మూవీ. రాకింగ్ రాకేష్ హీరోగా నిర్మాతగా మారి తీసిన చిత్రమే ఈ కేశవ చంద్ర రమావత్ మూవీ. ఉన్న డబ్బును పొదుపు చేసుకున్న డబ్బును ఇల్లును తాకట్టు పెట్టి తన ప్రాణంగా ఇష్టపడే అమ్మకు ఇష్టమైన ఇల్లును తాకట్టు పెట్టి ఈ సినిమా తీసాను అంటూ మొన్న జరిగిన ఒక ప్రెస్ మీట్ లో కావచ్చు, ఇంటర్వ్యూస్ లో కావచ్చు, ప్రమోషన్ ఇంటర్వ్యూస్ లో కావచ్చు చెప్పుకొచ్చాడు రాకింగ్ రాకేష్. అలాంటి కేశవ చంద్ర రమావత్ మూవీ ఎలా ఉందో తెలుసుకునే పోయే ముందు మన సినీ మ్యాటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక సినిమా ఎలా ఉంది అనే విషయానికి వస్తే బాగుంది. ఇదొక తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీ. తెలంగాణ పల్లెటూర్ల వాతావరణం, వారిలోని మనస్తత్వాలు, ఆ మనుషుల ప్రేమ అభిమానాలు ఎలా ఉంటాయి, వాళ్ళలోని కోపాలు, ద్వేషాలు, ఒక పొలిటికల్ లీడర్ అయినటువంటి కేసీఆర్ గారిని అభిమానించే ఒక పిల్లాడు ఎదిగి ఏ విధంగా తన జీవితాన్ని సక్సెస్ఫుల్ గా మార్చుకున్నాడు అనేది ఈ సినిమా స్టోరీ. తెలంగాణ ప్రేమికులకి అలరించే సినిమా ఈ కేశవ చంద్ర రమావత్. ఇక ఈ సినిమా స్టోరీ గనక తెలుసుకున్నట్లయితే, ఒక తాండాలో నివసించే ఒక చిన్న పిల్లాడు కేశవ చంద్ర రమావత్, అదే కేసీఆర్. చిన్నప్పటి నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రసంగించే కేసీఆర్ ప్రసంగాల్ని విని ఎంతో మోటివేట్ అవుతూ ఉంటాడు. ఆ తాండాలో ప్రతి ఒక్కరు కూడా ఆ పిల్లాడిని చిన్న కేసీఆర్ అని పిలుస్తూ ఉంటారు. తనది ఒక పేద కుటుంబం, నిరుపేద కుటుంబం అవడం వల్ల ఎలాగైనా సరే తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి, డెవలప్ చేయాలనే ఆలోచనలో చిన్నప్పటి నుండి ఉంటాడు. తనకు వరుసకు మరదలు అయ్యే మంజు అనే అమ్మాయి తనను ప్రేమిస్తూ ఉంటుంది. వారి ఇరువురి ఫ్యామిలీస్ కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటారు. కానీ కేశవ చంద్ర రమావత్ ఒక పట్టణానికి చెందిన ఒక చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తన కుటుంబం డెవలప్ అవుతుందని వాళ్ళ ఫ్రెండ్స్ తప్పుడు మాటలు విని ఈ పెళ్లిని నిరాకరిస్తాడు. ఆ ఊరి బడాబాబు అమ్మాయిని చూసి పెళ్లి సంబంధం కుదుర్చుకుంటాడు. కానీ ఇక్కడ ఒక చిన్న షరతు. పొలిటికల్ లీడర్ అయినటువంటి కేసీఆర్ గారిని పిలుచుకుని వచ్చి తన పెళ్లి తన ముందర చేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అలా పట్టణానికి బయలుదేరతాడు కేశవ చంద్ర రమావత్. అక్కడికి వెళ్లిన కేశవ చంద్ర రమావత్ కి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి, వారి పెళ్లి ఎవరితో జరిగింది, తాను చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమక్షంలో పెళ్లి చేసుకున్నాడా అనేదే ఈ సినిమా స్టోరీ. ఒకప్పట్లో కుటుంబంతో కూడిన ఫ్యామిలీకి తగ్గ మోటివేషన్, ఇన్స్పిరేషన్ స్టోరీతో కూడిన సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలే కరువయ్యాయి. అలాంటి పచ్చని పల్లె బ్యాక్ డ్రాప్ తో తీసిన మూవీనే ఈ కేశవ చంద్ర రమావత్ మూవీ. ఈ సినిమాలో మ్యూజిక్ కూడా ఆ సినిమాకు తగ్గట్టే చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగాలు విని తాను ఒక చిన్న పిల్లాడు, అదే హీరో చిన్నప్పుడు ఇన్స్పైర్ అవ్వడం అనేది చాలా బాగా చూపించారు. ఆ తెలంగాణ ఉద్యమాలని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. తాను నమ్ముకున్న పెరిగిన ఊరికి కష్టం వచ్చినప్పుడు ఈ కేసీఆర్, చోటా కేసీఆర్ ఏ విధంగా తన ఊరికి సహాయపడ్డాడు. ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ కూడా అదే లెవెల్లో ఉంది. చాలా బాగా ప్రతి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమము, కేసీఆర్ గారి ప్రసంగాలతో తాను ఇన్స్పైర్ అవ్వడము, పెద్దయ్యాక తాను ఊరికి ఏదో ఒక మంచి చేయాలనుకోవడం, తన వరుసకు మర్దలయ్యే ఒక అమ్మాయి తనను ప్రేమించడము, వారి మధ్య కోపాలు తాపాలు, పెళ్లికి నిరాకరించడము, ఆ సన్నివేశాలతో చిత్రీకరించడం జరిగింది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం కూడా హైదరాబాద్ బయలుదేరిన కేశవ చంద్ర రమావత్ హైదరాబాద్ ఏ విధమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నాడు, కేసీఆర్ ని కలుసుకునే ప్రయత్నంలో తాను ఏ విధంగా అవమానాలు పడ్డాడు అనే బ్యాక్ డ్రాప్ లో సెకండ్ హాఫ్ మొత్తం నడుస్తూ ఉంటుంది. పొలిటికల్ లీడర్ అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద విపరీతమైన అభిమానాన్ని, ఆప్యాయతను పెంచుకున్న ఒక పల్లెటూరి, ఒక తాండాకు చెందిన అబ్బాయి స్టోరీ ఇది. అణువున కేసీఆర్ గారి పట్ల నిబద్ధత, ఆప్యాయత పెంచుకుంటాడు. ఈ మూవీలో కేసీఆర్ గారికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే డైరెక్టర్ ఎంతో బాగా చిత్రీకరించాడు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన ప్రగతిని, అభివృద్ధిని చెప్పే కొన్ని సీన్లు అయితే ప్రతి ఒక్క ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించి ఉంటాయి. జబర్దస్త్ ద్వారా ప్రతి ఒక్కరికి సుపరిచితమైన రాకింగ్ రాకేష్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు. అతని యాక్టింగ్ కేసీఆర్ అభిమానిగా ఒదిగిపోయాడనే చెప్పాలి. రియల్ లైఫ్ లో కూడా కేసీఆర్ గారి అభిమానైనటువంటి రాకింగ్ రాకేష్ మూవీలో కేసీఆర్ అభిమానిగా ఇరగొట్టాడనే చెప్పాలి. ఎమోషన్ సీన్స్ లో రాకింగ్ రాకేష్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక మిగిలిన క్యారెక్టర్స్ లో నటించిన హీరోయిన్ కావచ్చు, అదే జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్, ప్రతి ఒక్కరు కూడా వారి క్యారెక్టర్ మేరకు ప్రతి ఒక్కరు 100% ఎఫర్ట్ పెట్టి పనిచేశారనే చెప్పాలి. తక్కువ బడ్జెట్ మూవీ అయినా ఈ సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. డైరెక్టర్ అంజీ తీర్చిదిద్దిన విధానం ఈ సినిమా చాలా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క కేసీఆర్ గారి అభిమానులు చూడదగ్గ సినిమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. జై హింద్.